హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టాక్స్. తుఫాను కంటే వేగంగా కూడా మీరు కోరుకున్నటువంటి వ్యక్తి మీ సొంతం అవ్వాలంటే ఈ చిన్న పరిహారం చేయండి. ఇలా చేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. 24 గంటల్లో అతని దగ్గర నుంచి మీకు ఫోన్ అయినా మెసేజ్ అయినా ఏదో ఒకటి అనేది ఖచ్చితంగా వస్తుంది, మనిషి రాకపోయినా. ఎందుకంటే మనకి అది గ్రీన్ సిగ్నల్ అనేది ఒకటి పడిద్ది అనమాట. అతని నుంచి మనకు ఒక గ్రీన్ సిగ్నల్ అనేది వచ్చిద్ది అనమాట. చాలా మంది కూడా అసలు ఆ వ్యక్తి మాకు పరిచయం లేదండి, ఏదో ఒక రిలేషన్లో మా ఇద్దరికి పరిచయం అనేది ఏర్పడింది. మేము ఫస్ట్లో కొన్నాళ్ళు బాగానే ఉన్నాము, అసలు అతను నాకేం కాడు, ఏదో ఒక అన్ఎక్స్పెక్టెడ్గా ఒక రిలేషన్లో మా ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ప్రేమ అనేది పెరిగింది. మేము చాలా కలిసిమెలిసి చాలా సంతోషంగా ఉన్నాము. కానీ ఏదో మా ఇద్దరికి బై మిస్టేక్స్ వల్ల ఇద్దరం దూరంగా ఉంటున్నాము. అతను నన్ను వదిలిపెట్టేశాడు, మాట్లాడతలేదు. కానీ నేను అతనితో మాట్లాడాలని అనుకుంటున్నాను. అవతల వాళ్ళు ఉన్నట్లుగా నేను ఉండలేకపోతున్నాను. అది అమ్మాయినా అబ్బాయినా ఎవరైనా సరే వాళ్ళు ఉన్నట్లుగా నేను ఉండలేకపోతున్నాను. నాకు కావాలి, నేను మాట్లాడాలి. అది ఎవరైనా భార్యాభర్తలైనా, ప్రేమించే వాళ్ళైనా, ఏదన్నా రిలేషన్లో ఏర్పడిన వాళ్ళైనా సరే, ఎవరైనా సరే మన దగ్గర సిన్సియర్గా నిజాయితీగా మనం ప్రేమించేటప్పుడు ఆ వ్యక్తి మనం దూరం పెట్టేసినప్పుడు, ఆ వ్యక్తి మనకు కావాలి అని అనుకున్నప్పుడు మీరు ఈ చిన్న పరిహారం రాత్రి పడుకునే ముందలు చేయండి. మీకు తెల్లవారేసరికే అతని దగ్గర నుంచి మెసేజ్ కానీ ఫోన్ కానీ ఖచ్చితంగా ఏదో ఒకటి వచ్చింది. ఎందుకంటే ఒక రిలేషన్ అనేది ఇద్దరి మధ్య బ్రేక్ అయినప్పుడు, అది ఆడ మగ మధ్య, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇద్దరి మధ్య బ్రేక్ అయినప్పుడు ఆ రిలేషను వాళ్ళు మానసికంగా చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉంటారనమాట. ఏంటంటే ఫస్ట్ చేసే పని ఫోన్ బ్లాక్ చేసేయటము, వాట్సాప్లోకి రాకుండా ఉండటం, మెసేజ్లు ఆపేసేయటము, మనిషి కంటికి కనిపించకుండా ఉండటం, అలా వాళ్ళు చేయగలిగిన అన్ని చేసేస్తారు. అంటే మానసికంగా మనిషిని ఎట్లా చంపేసేయాలనేది వాళ్ళకు బాగా తెలుసు అనమాట. ఒక మనిషిని మనం ఏదన్నా శరీరం మీద గాయం చేసి చంపితేనే చంపినట్లు కాదు, కానీ అది కొన్నాళ్ళకు తగ్గిద్దేమో గాయం చేస్తే శరీరానికి. కానీ మనసుకు చేసే గాయం ఉంటుంది చూడండి, అది మనకు నచ్చిన వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. వాళ్ళు కొట్టే దెబ్బలకి చచ్చిపోతాం అనమాట, ప్రతి క్షణం కూడా చచ్చిపోతూ ఉంటాము, అంత పెయిన్ అనమాట. వాళ్ళకు తెలుసు ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతారు. కాబట్టి అలా వాళ్ళకు ఉన్నటువంటి ఆ మిస్అండర్స్టాండింగ్ అనేది పోయి, ఎందుకంటే ఒక మనిషి ఎంత ప్రేమ చూపిస్తాడో అంతకు మించినటువంటి పగ కూడా అతని దగ్గర మనం చూడాల్సి వచ్చింది అనమాట. కొన్ని పరిస్థితుల్లో ప్రేమను చూపించినటువంటి వ్యక్తి ఆ పగను చూపించడం మొదలు పెడితే మనం తట్టుకోలేమన్నమాట. కరెంట్ షాక్ కొడితే కనుక గిల కొట్టుకునేది చూడండి, అలా కొట్టుకుంటాం అనమాట. అలా కొట్టుకునేటట్లు చేస్తారు వాళ్ళు. అంతగా ఏంటంటే మనం ప్రేమతో కొట్టుకుంటున్నాము, ఆ విషయం అది వాళ్ళకి అర్థం అవ్వాలి. ఎందుకంటే ఆ దెబ్బకు రివర్స్ చేయటం మనకి తెలుసు, కానీ ఆ మనిషి మనకు కావాలి కాబట్టి ఆ మనిషి దగ్గర తగ్గుతున్నాము, లొంగుతున్నాము. మనం ఆ మనిషి చేసే ప్రతి పనికి మనము ఆ శిక్ష అనేది అనుభవిస్తున్నాం. అంటే అది ప్రేమతో అనుభవిస్తున్నటువంటి శిక్ష. అది వాళ్ళకి అర్థం అవ్వాలి అని అంటే మీరు చిన్న పరిహారం చేయండి. వాళ్ళ ఆ టార్చర్ అనేది తగ్గించి మీ దగ్గరకు ఎక్కడున్నా కూడా వెతుక్కుంటా వస్తారు. మీ విలువను అర్థం చేసుకుంటారు, మీ ప్రేమను అర్థం చేసుకుంటారు. ఏం లేదు, మీరేం చేస్తారంటే రాత్రి పడుకునే ముందల ఈ పరిహారం చేయండి. రాత్రి పడుకునే ముందలంటే మీరు తినేసేసి ఇక పడుకోవాలి. ఇక మీ పనులు ఏమన్నా ఉంటే చూసుకోండి. కొంతమంది తిన్న తర్వాత ఒక అరగంట సేపు వాకింగ్లని, గిన్నెలు కడుక్కోవటము, లేకపోతే కసులు ఉడుచుకోవటం, అవి సర్దుకోవటం, ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. ఇక మీరు పడుకుంటున్నాం అని అనుకున్నప్పుడు చేసుకొని పడుకోండి. ఏం లేదు, సింపుల్గా ప్లెయిన్ వైట్ పేపర్ తీసుకోండి. ఆ పేపర్ మీద గీతలు కానీ ఏమీ ఉండకూడదు. నీట్గా ఉన్నటువంటి ఒక వైట్ పేపర్ తీసుకొని ఇలా ప్లెయిన్ గా ఉన్నటువంటి వైట్ పేపర్ తీసుకొని ఈ వైట్ పేపర్ మీద ఇలా రాయండి, ఓం నమో వాసుదేవాయ. మళ్ళీ మీరు కోరుకున్నటువంటి వ్యక్తి పేరు రాయండి. ఇక్కడ కింద లైన్లో, పై లైన్లో అలా రాసి కింద లైన్లో మీరు కోరుకున్న వ్యక్తి పేరు, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా, మీరు ఇష్టపడే వ్యక్తి అయినా ఎవరైనా సరే అతని పేరు రాసి ఓం ఫట్ కురు స్వాహ అని రాయండి. అర్థమైంది కదా? ఇట్లా రాయండి. ఇలా రాస్తే దీని అర్థం ఏంటంటే, ఇలా ఓం ఫట్ అంటే దీని అర్థం ఏంటంటే, ఇన్నాళ్ళ నుంచి మాట్లాడకుండా ఉన్నటువంటి అడ్డుకట్ట, ఆనకట్ట అనేది ఉంటది కదా, అదంతా తొలగిపోయి అతను మాతో మాట్లాడాలి అని చెప్పి మీరు కోరుకుంటున్నారు. అతను మా సొంతం అవ్వాలి, అతను మా వశం అవ్వాలని దీని అర్థం అనమాట. అలాగే కురు అంటే అతను మళ్ళీ మాతో మాట్లాడాలి, అలా కురు అంటే మాతో మాట్లాడాలి అనే అర్థం అనమాట. కాబట్టి మీరు ఇలాగా ప్లెయిన్ వైట్ పేపర్ మీద ఈ మంత్రాన్ని రాసుకొని మీరు రాత్రి పడుకునేటప్పుడు చెప్పాను కదా, ఏ పని చేయకూడదు.
ఇక ఆ పేపర్ని మడత పెట్టేసేసి మీ దిండి కింద పెట్టుకొని కొనుక్కోండి. ఇక అట్లా రాసి ఆ దిండి కింద ఈ పేపర్ను పట్టుకొని అతనికి మా మీద ఉన్న కోపం పోవాలి, మమ్మల్ని అర్థం చేసుకోవాలి, తెలుసో తెలియక అతని సైడ్ నుంచి అన్న తప్పు జరగనివ్వండి, మన సైడ్ నుంచి అన్న తప్పు జరగనివ్వండి, ఏదన్నా జరగనివ్వండి, మనసులో అనుకొని అర్థం చేసుకోవాలి. ఈసారి ఇలాంటి పొరపాట్లు అనేవి జరగకుండా ఇద్దరం జాగ్రత్తగా ఉంటామని చెప్పి అతని మనసులో ఉన్న కోపం అనేది కొవ్వొత్తిలా కరగాలని చెప్పి మీరు మనసులో అనుకొని దిండి కింద పెట్టుకొని కొనుక్కోండి. ఇంకా కొనుక్కొని మీరు ప్రశాంతంగా కొనుక్కోండి. నమ్మకంతో చేయండి, రహస్యంగా చేయండి, ఎవరికి చెప్పొద్దు. నమ్మకం లేకపోతే మాత్రం మీకు ఎటువంటి రిజల్ట్ అనేది ఉండదు. అలా పెట్టేసుకొని కొనుక్కొని ఉదయం లేచిన తర్వాత మీరేం చేస్తారంటే షింకు దగ్గర మీరు ఇంకా ఈ పేపర్ ఓపెన్ చేసేసి షింకు దగ్గర ఈ పేపర్ కొంచెం అగ్గిపుల్ల గీసేసి వెలిగించి కాల్చి బూడిద చేసేసేయండి. కాల్చి చక్కగా పేపర్ కాబట్టి మనకి ఈజీగా మంట అంటుకొని కాలి బూడిద అయిపోయింది. షింకు దగ్గరే చేసేసేయండి. ఇక ఆ బూడిద మీద నీళ్లు కొట్టేసేసేయండి శుభ్రంగా. నీళ్ళు అట్లా బూడిద అట్లాగే ఉంచకూడదు, ఎవరు తొక్కకూడదు. నీళ్లు కొట్టేసేసేయండి. షింకులు లేకపోతే బయట మీరు కాళ్ళు కడుక్కుంటారు కదా, గిన్నెలు కడుక్కుంటారు, అక్కడైనా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. అలా చేయటం వలన ఈ కాల్చే పరిహారాలకు నెంబర్ 1 రిజల్ట్ అనేది ఉంటది. అతనికి మారి అతనిలో ఉన్న కోపం అంతా పోయి అతను మన గురించి మంచిగా ఆలోచించడానికి అవకాశం అనేది ఏర్పడిద్ది. ఆ నెగిటివిటీ, ఆ కోపము, ఏదోలే సరేలే మనుషులన్న పొరపాట్లు సహజమేలే అని అవతల అర్థం చేసుకొని ఆలోచించడానికి ఈ పరిహారాలు అనేవి బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే మాటలు వినే స్టేజ్ దాటిపోతారు కాబట్టి ఇక వినరు. చచ్చితే చావు, మేము మాట్లాడడం, ఇక నీకు నాకు ఈ జన్మకు తెగిపోయింది అని అంటే యువతల వాళ్ళు సిన్సియర్గా ఉంటారు కాబట్టి ఆ మాటలు యువతల వాళ్ళు తట్టుకోలేక డిప్రెషన్లోకి వెళ్ళి పిచ్చోళ్ళు అయిపోయే వాళ్ళు ఎంతమందే ఉన్నారు. ఇష్టమైన మనుషులు మనకు దక్కకపోతే. నేను చెప్పాను కదా, కాసేపు ప్రేమగా 5 నిమిషాలు మాట్లాడినా చాలు, 1 గంట మన దగ్గర చక్కగా ప్రేమగా ఉన్నా చాలు. ఆ సంతోషం అనేది అర్థమైన వాళ్ళకి అర్థమైద్ది. కోట్లు పెట్టి కొనుక్కోలేని ఈ భూమి మీద చాలా ఉన్నాయి అన్నమాట. అలాంటి వాటిట్లో మనకు నచ్చిన వ్యక్తి మనతో ఉండటం అనేది చాలా విలువైంది, కోట్ల కన్నా విలువైంది. అది తెలిసిన వాళ్ళకే తెలిసిద్ది. పచ్చడి వేసుకొని తిన్నా కూడా పరమాణం తిన్నంత సంతోషంగా ఉంటుంది. ఆ వ్యక్తి మన పక్కన ఉంటే ఏదో గెలుచుకున్నట్టు ఫీలింగ్ అనమాట మనకి. అలా ఎవరైనా అమ్మాయిలు అబ్బాయిలు ఎవరినన్నా అవాయిడ్ చేసినా, ఎవరన్నా మోసం చేసి వేరే వాళ్ళతో మాట్లాడుకున్నా, వాళ్ళు మనకు కావాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి పరిహారాలు అనేవి అద్భుతంగా పనిచేస్తాయి. నమ్మకంతో రహస్యంగా చేయండి. మీకు తెల్లవారేసరికే 24 గంటలు ఆ మనిషి ఎక్కడున్నా మిమ్మల్ని వెతుక్కుంటా వస్తాడు. ఒకవేళ మీకు రాకపోయినా దగ్గరగా దూరంగా ఉండి, ఒక్కొక్కసారి మొండి సమస్య దూరంగా ఉండి రాలేకపోయినా మీకు మెసేజ్ అయినా కాల్ అయినా ఖచ్చితంగా వచ్చింది. అందులో మీకు ఎటువంటి సందేహము లేదు. ఒకవేళ రాకపోతే ఈ పరిహారం మళ్ళీ మీరు ఇంకో 15 రోజులకు ఇంకోసారి చేసుకోవచ్చు. ఈ రోజు చేసిన తర్వాత మళ్ళీ 15 రోజులకి మళ్ళీ చేసుకోండి. ఎందుకంటే అలా చేసుకోవటం వల్ల పరిహారానికి ఉన్నటువంటి పవర్ అనేది తగ్గకుండా ఉంటుంది అనమాట. మనకి మొండి సమస్య, మొండి మనుషులు అయినప్పుడు వాళ్ళకి అందాలతో పాటు పొగర్లు టెక్కులు కూడా ఎక్కువగా ఉంటాయి కదా, వాళ్ళు కొంచెం దిగి రావడానికి కొంచెం టైం పట్టిద్ది అనమాట. అలాంటి మొండి సమస్యలకి ఈ పరిహారం ఇప్పుడు మనం చేసిన దానికి ఆ పవర్ అనేది తగ్గకుండా ఉండాలంటే మళ్ళీ ఇంకో 15 రోజులకు చేయండి అనమాట. అప్పుడు ఇంకా స్పీడ్గా పనిచేసిద్ది. అవ్వకపోతే లక్కీగా 99% అయ్యిద్ది. ఒకవేళ అవ్వకపోతే అలా చేయండి, చాలా మంచి రిజల్ట్ అనేది వచ్చింది. రాత్రి మాత్రమే చేయాలి, ఏ రోజైనా చేయొచ్చు, కానీ రాత్రి పడుకునే ముందర మాత్రమే చేయాలి, గుర్తుపెట్టుకోండి. అది మీకు మాత్రం ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది కదా, వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.